బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని ఆయన పరామర్శించారు. కేసుకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదం విషయంలో రైతు రాజిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారు. కేటీఆర్ చొరవతో రాజిరెడ్డి బెయిల్ మీద విడుదలయ్యాడు. అట్లా 10 ఏళ్ల కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీర్చుకుంటే వాళ్ళని మిగులుదురా వీళ్ళు? మరి మనం పద్ధతిగా మన పని మనం చేసుకుంటే పోయాము. ఇవ్వాలని మనకుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి లాభం చేసినా మేము చేస్తే తప్ప నష్టమే చేయలేదు. ఇంత న్యాయమా? రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందా. వేణు చెప్పండి, సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్. సాయమాదేవి కొద్దిసేపటి క్రితమే ఇటు రైతు రాజిరెడ్డిని పరామర్శించారు. ఎందుకంటే రైతు రాజిరెడ్డి మీద అక్రమ కేసులు బనాయించడమే కాదు, దానికి అనుగుణంగా జైలుకు కూడా పంపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ముఖ్యంగా కేటీఆర్ స్వయంగా రాజిరెడ్డితో మాట్లాడుతూ మీకు మేము భరోసాగా ఉన్నాం, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు, మీ వెనుక మేమున్నామని చెప్పడమే కాదు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే తన మీద ఉన్న కక్షతోటే ఈ విధంగా చేస్తున్నారు, అరెస్టు చేస్తున్నారు. వ్యక్తిగతంగా తన మీద ఉన్న కక్షతోటి ఇలాంటి కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు మీ వెంట మేము భరోసాగా నేను ఉంటాను, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు అంటే గత 40 సంవత్సరాలుగా కూడా రాజిరెడ్డి తన తండ్రికి సంబంధించిన వారసత్వంగా వచ్చినటువంటి అసైన్ భూమి అది 30 గుంటలు అంటే సాగు చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. కానీ అధికారులు మాత్రం అక్రమంగా పట్టా పొందాడంటూ కూడా అతనిపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ భూ కబ్జా సంబంధించి అతన్ని రాజిరెడ్డి గతంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మొన్న అంటే 4-5 డేస్ బ్యాకే రిలీజ్ అయినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా రాజిరెడ్డి కూడా గొంతు నొప్పితో సర్జరీతో ఉన్నా కూడా అక్రమ అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది పర్ఫెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అసలే కాదు. తనపై వ్యక్తిగత కోపంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న హోటల్ సంబంధించినటువంటి విషయంలో కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు, ఇలాంటి చర్యలు చేయొద్దు అని చెప్పడమే కాదు, మరోవైపు వీరికి నేను బాసటగా ఉంటాను, మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దని చెప్పారు. ఇంకోవైపు రైతులు కూడా మీరు కేటీఆర్ ను కలిశారు. తమకు అంటే చివరి ఆయకట్టుకు నీళ్లు వస్తలేవు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన నేపథ్యంలో కూడా రైతులతో కూడా ఇక్కడే మాట్లాడినటువంటి పరిస్థితి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి అప్పటికప్పుడే ఇరిగేషన్ అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఎంతవరకు అయితే నీళ్లు రావట్లేదో వాళ్ళందరూ కూడా మీరు నీళ్లు ఇవ్వండి, లేకపోతే పుట్టకు వచ్చిన దశలో ఉన్నటువంటి వరి పంట ఎండిపోతుంది కనుక మీరు సహకరించాలి రైతులకు, వారికి నీరు కూడా అందించాలని చెప్పి స్వయంగా ఫోన్ ద్వారా ఇటు ఇరిగేషన్ అధికారులకు కూడా మాట్లాడారు, ఇటు రైతులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే రాజిరెడ్డికి మాత్రం మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఈ యొక్క భూమి పీఓటీలో సాదా బైనామా పట్టా చేయబడింది. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, మీ వెంట మేము ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడమే కాదు, ముఖ్యంగా రాజిరెడ్డికి మాత్రం మీరు ఈ విషయంలో మాత్రం మీ వెనుక మేమే కాదు, మీ వెంట మా పార్టీ పరంగా కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. సాయి మాధవి. రైట్ వేణు, థ్యాంక్ యూ. చెప్పు నాకు కేసీఆర్ రాకముందు కొంత పెద్దలు పోయింది సార్, వాళ్ళు చనిపోయింది. వీళ్ళంతా ఇచ్చిన కాలువ దానికి మేము పాలాభిషేకం చేస్తాం, అక్కడ బోర్డు పెట్టి చేసేది. మాట్లాడు.